ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏధి వేదస్య మ ఆణిస్తః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందతామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. నమస్తే. మనము ఎంతవరకు చెప్పుకున్నాము? ఐఎమ్ నాట్ షూర్, సెకండ్ క్లాస్ రాలేదు. 169 చెప్పాలి. ఓకే, చెప్పుకో. ఇది అయిపోయింది కదా, మళ్ళీ దాంట్లోనే ఉన్నాము. అవలేదు, జస్ట్ ఎడ్డింగ్ అంతవరకే అయింది. అచ్చా, చెప్పండి అమ్మా, ఇది అభ్యాసం ఏంటిదో ఏం చదవండి. నవష్టాష్ట్యధిక శతం. తర్వాత ఇక్కడ ఏమన్నారు? శక్నోతేహే, ఇక్కడ శక్నోతేహే ప్రయోగే తుమన్. తుమన్ ప్రత్యేకంలో రాయాలి. తుమున్ తుమన్. చెప్పండి ఇంకా ఏమంటున్నారు? శక్నోతే అనేది ఈ ప్రయోగంలో రాయాలి. చెప్పండి. కోష్టే దంతో దత్తేషు శబ్దేషు ప్రయుక్తేన ధాతునా సహ తుమన్ ప్రత్యయం యోజిత్వా ప్రశ్న ఉత్తరశ్చ పూరయంతు. ఎవరైనా చదవండి, తప్పైంది. బానే ఉంది. ఏమన్నారు ఇక్కడ? మీకు హిందీ రాదన్నారు కదా, కాకపోతే ఏం కాదు, నేర్చుకుంటున్నారు కాబట్టి ఏం కాదు. సో ఇక్కడ కోష్ఠే దత్తేషు శబ్దేషు ఇది చూసుకున్నాము. ఇది మొత్తం లాస్ట్ అదంతా అయిపోయింది. విశేష పదాలు. సో ఇప్పుడు ఏంటి? విశేషణ విశేష పదాలు, విశేషణ విశేష్య పదాలు. తర్వాత ప్రయుక్తేన అనేది ఏంటిది? ప్రయోగించబడిన, ధాతువు చేత ప్రయోగించబడిన. తర్వాత తుమున్ ప్రత్యయం యోజయిత్వా అంటే తుమున్ ప్రత్యయాన్ని కలుపుతూ. ప్రశ్నం ఉత్తరం చ పూరయంతు, ప్రశ్నను ఉత్తరమును మరియు ఉత్తరమును పూరయంతు అంటే పూరించండి. సో ప్రశ్నలో ఏముంది? కిం సహా గాతుం శక్నోతి, ఇక్కడ గానం అనేది ఉంది కదా. సో కోష్ఠే దత్తేషు శబ్దేషు, ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దము చేత, శబ్దాలను, ఓకే, శబ్దాల యందు, ఓకే. సో ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ తుమన్ ప్రత్యయంలో ఏమొస్తుంది అది రాయాలి. ఓకే. తర్వాత ఆం సహ గాతుం శక్నోతి. సో ఈ టైటిల్ మీరు గుర్తు పెట్టుకోవాలి. నేను క్వశ్చన్లు మీకు అట్లా రాస్తూ ఉంటాను అనమాట, అదేంటి అని అర్థం చేసుకోవాలి అప్పుడు కదా. మళ్ళీ మీరు ప్రశ్నను ఇట్లా రాయడం కూడా రావాలి, అందుకనే మనం ఇది చదివించడం కదా. తర్వాత ఏమంటున్నారు ఇక్కడ? కిం సహా గాతుం శక్నోతి, ఏంటి అతను పాడగలడా? అవును, అతడు పాడగలడు. సహ గాతుం శక్నోతి. తర్వాత నెక్స్ట్ది కిం త్వం ఉత్థానం శక్నోషి. చెప్పండి ఏమొస్తుందో? ఉత్తిష్ట కాదు, ఉపవేష్టితమా? ఉత్తిష్ట. అహం ఉత్థాతుం వస్తుందా? ఉత్థాతుం శక్నోమి. శక్నోషి.
ఆహా, ఆ. శక్నోమి. షీ అహం ఉంది కదా. వచ్చింది అహం వచ్చింది కదా. ఎక్కడ అహం ఉంది? ఆన్సర్ లో. ఆహా, ఈ ప్రశ్న అయితే చెప్పాలి కదా మీరు. ఓ కిం ఓకే. త్వం చెప్పండి. ఉత్థాతుం. ఉత్థాతుం శక్నోషి, కంప్లీట్ చేయండి అది. యా, కిం త్వం తాతం ఉత్థాతుం శక్నోషి? ఉమ్, ఆమ్, అహం ఉత్థాతుం శక్నోమి. ఉమ్. ఓకే, శక్నోమి రావాలా? అంతే కదమ్మా. అహం అన్నప్పుడు ఏమో రావాలి, శక్నోమి రావాలి. పైన దాంట్లో శక్నోమి ఏంటి, ఇక్కడ అది రాయాలి. త్వం ఉంది త్వం ఉంది కాబట్టి కాబట్టి శి వచ్చింది. సి వచ్చింది అక్కడ, సి వచ్చింది. త్వం ఉంటే సి వస్తుంది. అవును. ఇక్కడ షీ రావడానికి కారణం ఏంటి, ఇక్కడ ఓ ఉంది కాబట్టి. అర్థమైందా? ఆలు ఆ. కాకుండా మిగతాది ఏది వచ్చినా కూడా అచ్చులు ఏం చెప్పుకున్నాము, షా అవుతుంది అన్నాము. షా. ఈ షా రావడానికి ఈ ఓ ఉండడం. అర్థమైందా? త్వం వచ్చింది కాబట్టి షీ కాదు. ఎక్కడ సౌండ్ అమ్మా శాంత గారు మీ దగ్గరనే వింటున్నాను. సౌండ్ వస్తుంది మీకు, మీ దగ్గర. అదే సౌండ్ వస్తుంది. అవును. ఇదేంటి అంటే ఇంట్లో వాళ్ళదా లేకపోతే? ఇంట్లో వాళ్ళదే. ఓ అచ్చా అచ్చా. విష్ణు సహస్రనామం చదువు. కార్తీక మాసం కదా, తెల్లవారుజామున లేస్తాం కదా. అచ్చా అచ్చా. ఓకే. పర్వాలేదు, నేను మ్యూట్ కొట్టేస్తాను. అవునా? అయ్యో. సరే. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఇప్పుడు త్వం ఉంటే షీ కాదు, సి రావాలి కదా. సో ఇప్పుడు షీ రావడానికి ఏంటి, ఇక్కడ ఓ ఉంది కాబట్టి. అదే. ఓకే. నెక్స్ట్ ఏముంది, ఇది తెలుగులో చెప్పేసి శ్రీదేవి. ఏంటి, నువ్వు లేవడానికి లేవగలవా? ఉమ్. నిల్చోగలవా? ఎస్, ఉత్థాతం ఐ కెన్. కాదు కదా, ఉత్థాతం అంటే ఏంటి, నిద్ర లేవగలవా. ఓ, నిద్ర నుంచి అది ఉత్థాతం ఉత్తిష్టతి అంటే అని అంటాం కదా, నిల్చోవడానికి. ఓ, ఉత్తిష్టతి. ఓకే. నువ్వు నిద్ర లేవగలవా. ఉమ్. త్వం నువ్వు ఏంటి, నువ్వు నిద్ర లేవగలవా? ఉమ్. ఎస్ అండ్ అవును, నేను నిద్ర లేవగలను. ఉమ్. తర్వాత అది ఎవరు చెప్పనా? చెప్పేసి నువ్వే చెప్పు. కిం శాలిని నర్తుం శక్నోతి? నువ్వు శాలిని అంటే శాలిని. శాలిని నాట్యమా? శాలిని నాట్యం చేయగలదా? కిం శాలిని నాట్యం నర్తించగలదా? నా నర్తనం. శాలిని నర్తుం నా శక్నోతి. లేదు, శాలిని నర్తించలేదు. నర్తం అని రాయాలా? అర్థం. నర్తుం నా శక్నోతి. ఓకే. శాలిని Next. నర్తించలేదు. రమ ఏంటి చెప్పు. నెంబర్ 2, సారీ నేను లేట్గా జాయిన్ అయ్యాను. నంబర్ 2, అహం ఉత్తాతుం శక్నోమియా. అవును. ఉత్తాతుం శక్నోమి. ఓకే. ఇది నేను చెప్పనా? ఇక్కడ మనకి ఇది ఏం ధాతువు ఇది, మీరు గమనిస్తూ ఉండండి మంచిగా. మనకి ఎన్ని కనిపిస్తున్నాయి అందులో. ఒక్క నిమిషం శ్రీదేవి, ఇందులో ఓ, ఎన్ని ఉన్నాయి? 2. 2 ఉన్నాయి. ఇప్పుడు తుమ్ము వచ్చినప్పుడు ఏమవుతుంది, గుణం అవుతుంది. నర్తుం. సో ఇప్పుడు 2 ఉన్నాయని నువ్వే చెప్పినావు, ఇంకేం రావాలి అక్కడ. ఓ, ఇకారం రావాలి. మ్మ్. నర్తితుం అనాలా? మ్మ్. ఓ, ఓకే. నర్తితుం నా శక్నోతి. మ్మ్. ఏంటంటే కిం రాయండి శాలిని అక్కడ. నర్తితుం శక్నోతి. ఏంటి, శాలిని నాట్యం ఆడగలదా? నర్తితుమా? నర్తితుం. ఈకారం వస్తుంది. ఓకే. ధాతువు ఏంటిది, నృత్ ధాతువు. అమ్మా ఇది నృత్ ధాతువు, ఇది గుణం అవుతుందా కాదా? అవుతుంది. అవుతుంది, 2 ఉన్నాయి. 2 ఉంటే గుణం కాదు. గుణానికి లింక్ ఏంటిది, ఇక్కడ కకారము లోపిస్తే. కకారం ఇందులో లేదు, కకారం లోపిస్తేనే గుణం కాదు. ఓకే.
అక్కడ ఓకే కకారం లేదు కాబట్టి గుణమవుతుంది. అర్థమవుతుందా? అది ఓకే లేకపోతే గుణమవుతుంది, లేదు కదా గుణమయ్యింది. ఓకే అందుకని ఏమైంది, అది నర్త్ అయింది. నర్త్ అయిన తర్వాత ఏమైంది, రెండు ఉన్నాయి అవి. ఇంకా చెప్పండి, మీకు తెలుసు కదా ఏమవుతుంది. ఇకారం వస్తాయి. ఇంకారం వస్తుంది. వికారం ఇప్పుడు ఏమైంది, అది నర్తితుం. రమ నర్తితం రమ చెప్పు. ఏం లేదు, ఈ బుక్ కి ఆన్సర్స్ ఉంటాయా ఎక్కడన్నా? ఉంటుంది. ఉండవు. ఉంది ఇప్పుడు ఉన్నది లేనిది వద్దు, ఇప్పుడు మనకెందుకు. నేను స్పెల్లింగ్లు కరెక్ట్ గా చేసుకుంటున్నానా లేదా వెరిఫై చేసుకోవడానికి. ఉందమ్మా, దీనికి కీస్ ఉన్నాయి. దీనికి ఒక బుక్కే ఉంది, సెపరేట్ బుక్కే వేరే ఉంది. బుక్ ఉంది. బిగ్ ఓ బుక్. ఇప్పుడు ఎవరు ఏం ఆన్సర్స్ చెప్పొద్దు. ఇప్పుడు మీరు చేసిన తర్వాత మనం క్లాస్లో ఎనివే చూస్తున్నాం కదా, మీరు పంపిస్తున్నారు కదా కదా. మొత్తం చేసిన తర్వాత కంప్లీట్ చేసినాక చూసుకోండి. ఓకే, నెక్స్ట్ Page నేను complete. చెప్తాను. చెప్పండి అమ్మా. కిం వృద్ధ ఇది అయిపోయిందా, ఆన్సర్ చెప్పేసినవా శ్రీదేవి? నర్తితం Yeah. అన్నారు కదా, ఓకే. నా నర్తితం నటించలేదు. నా నర్తితం కాదు, ఇన్ని ఖాళీలు ఉంటే నా నర్తితం నా ఎట్లా? శక్నోతి నా శాలిని నర్తితుం నా శక్నోతి. నా శక్నోతి. అమ్మా వినండి, అది మంచిగా వినండి. మళ్ళీ ఒకసారి చెప్పు శ్రీదేవి. నా నా శాలిని శాలిని నర్తితుం నా నా శక్నోతి. శక్నోతి. అది అర్థమైనా? ఇది ఓకే కంప్లీట్ గా పైన ఏముందో అదంతా ఇక్కడ రావాలి. అది నెక్స్ట్ ఫోర్త్ది ఎవరు చెప్తున్నారు? నేను చెప్తా. చెప్పండి అమ్మా. చెప్పరు అమ్మగారు, చెప్పండి. ఓకే. కిం అది హరి ఓం అమ్మా కవిత. చెప్పండి చెప్పండి చెప్పండి. అక్కడ మూడో ప్రశ్నలో కిం శాలిని అని ఉంది. కింద వచ్చేసి జవాబులో నా అనుంది. అంటే అది పైన రెండవ దాంట్లో ఆమ్ అనుంది. అంటే నా ఆమ్ అని మాత్రమే చెప్పాలా? అక్కడ వాళ్ళు ఇచ్చారు కదండి, ఇక్కడ ఏం బ్లాంక్ ఎవరు? ఇప్పుడు కిమ్ కిమ్ అంటే ఏమిటి? శాలిని నటించగలదా? లేదు, శాలిని నటించలేదు. ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కిం శాలిని అనర్థం శక్నోతి. అంటే కిమ్ ఏమిటి? శాలిని నర్తించగలదా? లేదు, శాలిని నర్తించలేదు. అర్థమవుతుందా? సో లేదు లేదు అనడానికి నా. శాలిని నర్తించలేదు, నాట్యం చేయలేదు. ఏమొస్తుంది? శాలిని నర్తితుం న శక్నోతి. సో పైన ఏముందో ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి అమ్మా, అప్పుడు మీకు ఆన్సర్ ఏందో తెలుస్తుంది అక్కడ కదా. శాలిని నర్తం శక్నోతి. నర్తం కాదు, నర్తితుం. అదే నర్తితం శక్నోతి. ఇక్కడ పైన ఏముందో ఈ మూడు బ్లాంకులు ఏవైతున్నాయో అవే ఇక్కడ పైన వచ్చింది, ఇక్కడ వస్తుంది. ఈ మూడు ఏవైతున్నాయో అవే ఇక్కడ వస్తుంది. మీకు తెలుగు ప్రశ్నలకు ఆన్సర్లు వస్తుంది కదా, సేమ్ అంతే ఇంకా కదా. అలాగనమాట. ప్రశ్న అంటే ప్రశ్న ఎలాగుందో మొత్తం అది యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఏమిటి అనే దగ్గర ఆన్సర్ ఉంటుంది. సో దాన్ని మనం నింపుతాం అనమాట. అంటే ఏంటి, మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఏమిటి అనే దగ్గర అక్కడ ఆన్సర్ రాస్తాం. ఆ ఆన్సర్ రాసేదే ఇక్కడ బ్రాకెట్లో పెట్టిండ్రు కదా. సో అలా అనమాట, అంతే. అమ్మ చెప్పండి శాంత గారు. కిం వృద్ధ దాతుం శక్నోతి. దాతుం కదా, దావనం. ఒక్క నిమిషం ఆగండి, ఫస్ట్ ఇది కంప్లీట్ గా చదవండి. ధావనం ఇది మొత్తం ధావనం. చదవండి. కిం వృద్ధ వృద్ధః శక్నోతి ధావనం. శక్నోతి ధావనం. అది మొత్తం కంప్లీట్ గా చదవండి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది, అది ఏముందో తెలుస్తుంది. ఆ శబ్దం ఏందో ఓకే. మనకు తెలియకపోతే ఏం తెలియదు కదా. సో ధావనం. ధావనం అని అన్నారు అంటే ఏంటి? సో ఇప్పుడు మీకు ధాతువు ఏందో తెలుసు, పరిగెత్తడం. పరిగెత్తడాన్ని ఏమంటాము? దావ. అంతే. సో ఇప్పుడు అది తీసుకొని తుమ్ముని కలుపుకోండి. రెండు ఉంటే ఏం చేస్తారో మీకు తెలుసు. దావతుం. దాతుం. ఇకారం వస్తుంది. దావి దావి దా కదా, దావ కదా ధాతువు.
అమ్మ ఈకారం అండి ఇందాక నర్తిత్వం లాగా. దావితుం. ఇక్కడ ఒక్క నిమిషం కరెక్ట్. ఆగండి అమ్మ ఇక్కడ చూడండి, ధావ అంటే రెండు అని మీరే చెప్పిండ్రు. అవును, 2. అప్పుడు ఏం కావాలి మనకి, మధ్యలో ఏమి రాస్తారు? ఇకారం వస్తుంది. దావి ఇప్పుడు చెప్పండి. దావితుం. అంతే. చదవండి అది. కిం వృద్ధః దావితుం శక్నోతి. తెలుగు. ఆ వృద్ధుడు పరిగెత్తగలడా? ఏమిటి వృద్ధుడు ఏమిటి పరిగెత్తగలడా? వృద్ధుడు పరిగెత్తగలడా? అవును. అవును, వృద్ధః దావితుం శక్నోతి. అవును, వృద్ధుడు పరిగెత్తగలడు. అంతే. ఓకేనా? నెక్స్ట్ 5వది అదేంటి మన రమ. కిం భవతి కథాం శక్నోతి శక్నోతి వదనం. వదనం. కిం భవతి కథాం వాదితుం శక్నోతి. వాక్య దీర్ఘం ఎందుకు వచ్చింది? వదితుం శక్నోతి. అది. ఓకే, ఉత్తమం. ఓకే. ఏంటి? ఏంటండి దానికి వదనం? వదనం మీరే అంటే చెప్పండి. మాట్లాడడం. అంతే. వదతు కదా, వదతు. ఇప్పుడు వద ధాతువుకి మాట్లాడడం, చెప్పడం 2 అర్థాలు. ఆ సందర్భాన్ని బట్టి మనం ఏది తీసుకోవాలో తీసుకోవాలి. అవును. ఇప్పుడు కథను చెప్తాడా, మాట్లాడతాడా? చెప్తారు, చెప్పడం. అది. ఏంటి మీరు కథ చెప్పగలరా? ఆం అహం కథాం. ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఆం అహం కథాం. ఓకే. ఆం అహం కథాం వదితుం శక్నోమి. అవును, నేను కథను చెప్పగలను. అది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాము? భవతి అన్న. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి మీరు. భవతి ఉంది కదా రమ్మా, ఇప్పుడు అదేంటి, ఏం చెప్తున్నారు అక్కడ? చెప్పేవాళ్ళు ఎవరు? ఎవరిని అడుగుతున్నారు? ఆడవాళ్ళు. ఆడవాళ్ళని అడుగుతున్నారు. ఆడవాళ్ళని, పెద్దవాళ్ళు ఆడవాళ్ళని అడుగుతున్నారు. ఓకే. చెప్పండి మన శ్రీకాంత్ గారు. ఇప్పుడు అది ఏం ధాతు అండి? దావా అది దావనం ఉంది ఎక్కడ? ధావనమా? ధావు ధాతు. ధావతి, ధావు, పరిగెత్తడు. ఓకేనా? ధావు ధాతు. ఇదేమో నృత్ ధాతువు, పైనదేమో స్థా ధాతువు, ఉత్తు పూర్వక స్థా ధాతువు. ఓకే. ఉత్ అంటే ఉద్ అనేది ప్రిఫిక్స్. అది ఉద్ ఏమైంది? తు అయింది. 3కి 1, 1కి 3 కదా, అది చెప్పుకున్నాం కదా. సో ఇది 3 కాబట్టి ఏం కావాలి? 1 రావాలి. అంటే ఏమైతుంది? అది ఏమొస్తుంది? ఇది దా అనేది 3 కదా, థర్డ్ లెటర్ కదా. ఫస్ట్ లెటర్ ఏముంటది? 3 1 అంటే అవును, ఏంటి? ఉత్. ఓకే. తర్వాత గానం. గానంకి ఏంటి రూట్ ఏంటి? గై. ఏంటిది అది? గై. గై అంటే సంగీతం, పాడటం. మూలధాతువులు రాసుకోండి అక్కడ. మూలధాతువులు ఏం రాస్తారు? గై అని రాసుకోండి ఇక్కడ. ఇదేమో ఉత్ పూర్వక ఉద్ అని రాసుకోండి. ఉద్ ప్లస్ స్థా. ఓకే. తర్వాత ఇది నృత్. ఇదేమో ధావ్. ఇది వద్. నెక్స్ట్ అది చదవండి. ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? 6వది. పాఠనం శక్నుత. ఇప్పుడు పాఠనం అని చదవండి. ఎక్కడ ఎలాగుందో అలాగే చదవండి అమ్మా. కిం యూయం శక్నుత పాఠనం. పాఠనం. సో ఇప్పుడు
దాన్ని ఏం వీరు చేస్తారు తుమ్ వీరు ఒక్క నిమిషం అది మీరందరూ అమ్మా ఒక్క నిమిషం ఇంకా మీరు అది చెప్పనే లేదు కంప్లీట్ గా కదా ఆహా కిం ఉన్నది చదివే యూయం ఉమ్, శుక్తుం శుక్తత పాఠనం ఉమ్, శుక్నం శక్నుం శక్నుత ఉమ్, ఉమ్, కిం యూయం శక్నుత పాఠనం ఉమ్. ఏమిటి మీరందరూ పాఠనం అంటే పాఠనం చదవగలరా అంతేనా మీరు అది చెప్పనే లేదు కదా ఈ బ్రాకెట్ లో ఇది ఏమొస్తుందో అది చెప్పాలి కదా పాటుతుం పఠితుం ఉమ్, పఠితుం ఉమ్, కిం యూయం పఠితుం శక్నుత ఉమ్. ఆం వయం పాఠితుం శక్నామః అవును మేమందరము చదవగలమన్న ఇక్కడ ఏమన్నా చదవగలము పఠితుం చదవగలము సో ఇప్పుడు మనకి ఇక్కడ పాఠనం అన్నారు పఠనం అనలేదు ఏమన్నారు అక్కడ పాఠనం నేను ఇప్పుడు రమని అడుగుతున్నా అదేంటో రమకి తెలుసు ఏంటి రమ అది ఎంత దాతు కాదు కదా అంతే అదే ఎంత ధాతువే అదే ఎంత అందుకే దాతువేనా చదివించడం ఆ, అయితే మేము కరెక్ట్ గా గట్టి పెట్టి చెప్పుకోవాలి రమగారిని అడిగివన్నీ ఎంత దాతలని అంతే ఇక్కడ చూడండి పఠనం అని ఉంది ఇక్కడ పాఠనం అని ఉంది అర్థమైందా ఓకే సో పఠనం పాఠనం ఇప్పుడు వద్ అని ఉంది వదనం అంటేనేమో మామూలుది వాదనం అంటే ఏమైంది ఎంత న్యంతమైంది దాతు అర్థమవుతుందా సో అది ఓకే గుర్తుపెట్టుకోవాలి అక్కడ వృద్ధి జరిగితే అది న్యంత ధాతువు చెప్పండి ఇప్పుడు అవును వయం ఉమ్, పాఠితుం పాఠితుం కాబట్టి శక్నామః ఉమ్, వయం వచ్చింది కదా ఉమ్, శక్నామః వయం ఉమ్, వయం అంటే మనమందరం మేమందరం ఉమ్. పాడగలం శక్నా ఇక్కడ శక్నుథ శక్ ఉంది అవునా ఈ శక్ను అవును పెట్టుకొని మీరు పెట్టుకోండి మీకేముందో అది పెట్టుకోండి శక్నమః అనే వస్తుంది కదా ఉమ్, అంతే శక్నుమః ఉమ్, ఓకే కాకపోతే అది మేమందరం పాఠితం అవును కాదు మేమందరం ఉమ్. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ పాఠనం అంటే పాఠుతం అంటే చదవగలము అది పఠనం అంటే చదవడం పాఠనం అంటే చదివించడం ఓహో పాఠనం అంటే చదివించడం ఉమ్. సో ఇక్కడ ఏంటి కిం యూయం పాఠనం శక్నుథ ఏమిటి మీరందరూ చెప్పగలరా ఓకే చదివించగలరా కదా చదివించగలరా చదువు చెప్పగలరా టీచర్ అయ్యి ఉంటే ఏం చేస్తుంది టీచర్ అదే చదివిపిస్తుంది అంటే ఏంటి తను పాఠం చెప్తుంది అదే కదా సో ఆ సందర్భం మనకేంటో తెలియదు అక్కడ కాబట్టి పఠనం అంటే చదవడం పాఠనం అంటే పాఠనం అంటే చదివించడం చదివించడం ఓకే అట్లా గుర్తుపెట్టుకోండి ఇక ఓకే అది చదువు చెప్తున్నాడా చదివిస్తున్నాడా ఓకే చదివిస్తుంది తర్వాత ఆం ఉమ్, ఆం ఉమ్, అవును వయం పాఠతుం శక్నుమః ఉమ్, ఉమ్, అవును ఉమ్, మేమందరము ఉమ్. చదివించగలము 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 అంతే రమ్మని విలువగానే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఏం రాస్తారు పాఠ ఓకే ధాతు పాఠ పాఠ ఇది ధాతు మూల ధాతు ఓకే సో పాఠి అనమాట యాక్చువల్గా అదేంటిది అది పాఠి ఓకే నిచ్ అన్నప్పుడు ఏమొస్తుంది ఈ మిగులుతుంది కదా సో పాఠ్ ప్లస్ ఈ కలిపితే ఏమైంది అది పాఠి తర్వాత పాఠి అయినాక ఏమైంది అది పాఠే పాఠయ అంతవరకు వచ్చింది అవునా సో జస్ట్ మనకి ఇప్పుడు ఈ న్యంత ధాతువులో ఇంతవరకే కావాలి పాఠ్ వరకే కావాలి ఓకే షెప్పదంతా ఇంకా ఏమీ రాలేదు సో కాబట్టి పాఠి అనే దాంట్లో ఈకారం లోపిస్తుంది అనమాట తర్వాత తుమ్ము
ఇకరము అక్కడ ఉంది ఇక్కడ ఉంది రెండు ఉన్నాయి కదా. సో కాబట్టి ఒకటి పోయి ఇంకోటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమంటారు? పాఠితుం. అర్థమైందా? పాఠయితుం. పాఠయితుం వస్తుందా? ఆ, ఉత్తమం. సో పాఠి పాఠే పాఠయ అంతవరకు రావాలి కదా. అర్థమవుతుందా? ఉమ్, తర్వాత ఏమైంది అది? పాఠయ. తర్వాత ఈ తుం ఏమైంది అది? పాఠయితుం. పాఠయితుం. ఇక్కడ రెండు కలిపేయాలి, ఈని కలపాలి ఇక్కడ. ఓకే. పాఠితుం కాదా? పాఠయితుమా? పాఠయితుం. పాఠయితుం. అది న్యంత అదే. ధాతు కదండి, యకారం ఉంటది. అవునవును. యకారం ఉండదు, అయ్యా ఉంటది. ఏముంటది? అదే అయ్యా. అయ్యా. సో మళ్ళీ యకారం వేరు, అయా వేరు, రెండు వేరు వేరు కదా. సో కాబట్టి అయా అని చెప్పాలి మనం అక్కడ. అర్థమైందా? పాఠయితుం. తర్వాత కిం నేను చెప్పాలా? చెప్పండి. కిం బాలకః శ్లోకాన్ శక్నోతి పఠనం. కిం బాలకః శ్లోకాన్ పఠితుం శక్నోతి. ఏంటి పిల్లోడు శ్లోకం చెప్పగలడా? శ్లోకాన్. శ్లోకమును కాదా? శ్లోకాన్. మేడం శ్లోకములను. ఓ బహువచనం. ఓకే ఓకే. శ్లోకములను. అడగండి ఏంటి? ఇది పాఠితం రెండు ఉంది కదండి. పాఠితం ఉంది, పాఠయితం ఉంది. అట్లుండదు, పాఠయితమే ఉంటది. ఎందుకంటే ఇది పాఠనం, న్యంతం. ఇది న్యంతములో ఏం చెప్తాము? నేను దీంట్లో అష్టాధ్యాయులో చూస్తున్నానండి. ఎందులో చూసినా ఇంతే ఉండాలి. ఇది న్యంత ధాతువు కాబట్టి పాఠయితుమే ఉంటదండి. అదే ఉండాలి, లేకపోతే అది తప్పు రాసిండ్రు అక్కడ అంతే. ఇది న్యంత ధాతువు ఇది. సో న్యంత ధాతువుకి ఎలా వస్తుంది? పాఠయ నిచ్చు వచ్చిన తర్వాతనే వేరే క్రియలన్నీ వస్తాయని చెప్పుకున్నామా మనం? అవునా కదా? వాస్తవమే, అందుకనే చూసాను నేను, సందేహం వచ్చి. దీంట్లో పఠితం అని చూపిస్తోంది, పాఠయితం రెండు చూపిస్తున్నాయి అని చెప్తున్నాను. అట్లుండదు, రెండు ఎట్లుంటాయి? ఉండదు, ఏదన్నా ఒకటే ఉంటది. నిచ్చులో చూసుకోండి మీరు. నిచ్చుతోనే చూసుకుంటే నిచ్చు చూడమంటారా? నిచ్చులో చూడమంటారా? నిచ్చు కృతం. నిజంతం కదా ఇది మనకి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటిది మీకు? పాఠయితం ఉందిలేండి, నిజంతంలో ఉందిలేండి. అంతే, నిజంతం కాబట్టి ఇది ఇంతే ఉంటది. దీనికి మార్చేది ఏమీ లేదు ఇక్కడ. సో అదనమాట. మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఎందుకంటే నిచ్చు వచ్చిందంటే కంప్లీట్గా నిజంతం వరకు రావాలి. అది వచ్చిన తర్వాతనే వేరే క్రియలు జరుగుతాయి. ఓకే. ఇది ఉభయపది ఉందండి. పాఠి అనేది ఉభయపది. ఎందుకు పట్టుధాతు ఉభయపది ఎందుకు అవుతుందండి? దీంట్లో చూరాదిగణం ఉభయపది చూపిస్తోందండి ఇది. అవును, కాబట్టి రెండు చూపించిన అందువల్ల. ఓకే, ఐ గెట్ ఇట్. ఇక్కడ పాఠనం ఉంది కదా, సో మరి ఇదే తీసుకోవాలి మీరు. మొత్తమేనా? ఓకే ఓకే. పాఠయ పాఠయతి. నెక్స్ట్. నేను ఫినిష్ చేయలేదు. చేసే ఆం బాలకః శ్లోకాన్ పఠితుం శక్నోతి. అవును, బాలకుడు శ్లోకాలను చదవగలడు. నెక్స్ట్ 8వది ఎవరు చెప్తున్నారు? ఇది మీరు చెప్పండి, శ్రీకాంత్ గారు. ఓకే. కిం త్వం అభ్యాసాన్ శక్నోషి. రచనం అనేది యూస్ చేయమన్నారు. అంటే ఏం నువ్వు అభ్యాసాన్ని చేయగలవా అని, రచించగలవా అని. ఫస్ట్ ఇది మార్చిన తర్వాత మీరు ఆ ప్రశ్నకి ఆన్సర్ అది ఏందో చెప్పండి. అట్లా అంటే దాని తెలుగులో. ఇప్పుడు కాదు, ఇది మార్చండి ఫస్ట్. అదే ఓకే. రచితం. రచ్ అనే ధాతువు
ఇందులో రచ్ దానికి రచితం అవుతుంది. తుమ్ ప్రత్యయము చెప్పండి ఫస్ట్. రచ్ అనే ధాతువు తుమ్ ప్రత్యయము. ఇందులో తుమ్ రెండు ఉన్నాయి ప్రత్యయము. కాబట్టి ఇకారం వస్తుంది. రెండు ఉన్నాయి రచితం. కాబట్టి ఈకారం వస్తుంది, రచితం అవుతుంది అది. అది ఆ విషయాలు చెప్పడం రావాలి అది ఫస్ట్. ఓకే, ఉత్తమం ఓకే. ఉత్తమం, బాగా చెప్పాను. మళ్ళీ ఆమ్ ఆమ్ ఆహా లేదు, ఇప్పుడు అది చెప్పండి. కిం త్వం అభ్యాసాన్ రచితుం అభ్యాసాన్ శక్నోషి? రచితం శక్నోషి. కిం ఇప్పుడు త్వం అభ్యాసాన్ రచితం శక్నోషి. ఉమ్, ఏమి నువ్వు అభ్యాసాన్ని రచించగలవా? ఉమ్, మళ్ళీ ఆమ్ ఉమ్. అహం అభ్యాసాన్ రచితం అహం అని శక్నోమి. రావాలి కదా. ఒక్క నిమిషం వినండి. ఆమ్ ఉమ్, అహం ఉమ్, అభ్యాసాన్ ఉమ్, రచితం శక్నోమి. ఉమ్. అంటే అవును, నేను అభ్యాసాన్ని రచించగల శక్తి ఉంది నాకు అని. అభ్యాసాలను. అభ్యాసాలను రచించగలను. ఉమ్, ఓకే. యా రమా చెప్పేంటి? అది రచయితుం అని ఉంది మరి ఇక్కడ. రచితుం రచయితుం ఏదొస్తుంది మరి? ఇక్కడ మనకి అక్కడ బాక్స్ కూడా ఉంది, మనకు ఉందా? ఇక్కడ కిందనే ఉంది. ఏముంది? రచయితుం అని ఉంది, అవునా? రచయితం సో నిజంతం కింద ఇచ్చాడు. సో ఇప్పుడు రచ రచయిత. అనే ఒక నిమిషం ఆగండి. సో ఇప్పుడు రచ ఏం ధాతువు అది? రచ. రచ అనే ధాతువు. రచ అనే ధాతువు ఏమైపోయింది? అది ఆకారాంతం ఉంది. అది రచ్ కాదు, అది రచ. ఏం ధాతువు అది? రచధాతువు. రచ ధాతువు. సో రచ ధాతువులో మనకి ఎలా కనిపిస్తుంది అది? అకారాంతమా హలంతమా? అకారాంతము. అకారాంతం ఉంది. ఇప్పుడు మీరు ఇది న్యంతం, ఇది అర్థమవుతుందా? సో రచ అనేది న్యంత ధాతువు. అది అంటే చురాదిగణంలో ఉన్నటువంటి ధాతువు అది. ఓకే, కాళ్ళు ఒక్క నిమిషం ఆగండి. సో అదేంటి, ఈ రచ అనేది మనకి చురాదిగణంలో ఉన్నటువంటి ధాతువు. అయితే మరి ఇక్కడ రా ఎందుకు రాలేదు అనే మీ ప్రశ్న రావచ్చు. వచ్చిందా రాలేదా? వచ్చిందా? అవును, వచ్చింది. వస్తే మీరు కరెక్ట్ పాత్లో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇంకా వచ్చింది అంటే కరెక్ట్ పాత్లో ఉన్నట్టు. మరి వచ్చిందా లేదా మీరు చేసుకోండి. ఇప్పుడు మనం పఠ్ అన్నాం. ఓకే, సో పఠ్ అన్నాం కాబట్టి పాఠ్ అయింది. ఇక్కడ ఏమన్నాము? రచ అన్నాము. అర్థమవుతుందా? రాచ. రచ అన్నాం కాబట్టి రాచ అని కాదు. అర్థమవుతుందా? ఓకే. ఎందుకు? అవును, రాజా అవుదు. అయితే వినండి, ఎందుకు కాదో వినండి ఫస్ట్. ఇక్కడేంటి, చాలో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? చ అండ్ ఆ. ఆ చకారము అకారం ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ ఠాలో ఎన్ని ఉన్నాయి? ఠకారం ఒక్కటే ఉంది. దాంట్లో లేదు, ఒక్కటే ఉంది. అక్కడ అచ్చు లేదు. హలంతం. సో హల్ అంతంలో ఉంది, హల్ ఉంది అక్కడ కదా. తర్వాత ఇక్కడేమో అచ్చు అంతంలో ఉంది. అర్థమవుతుందా? అచ్చు అంతములో ఉంటే అక్కడ మనకి దీర్ఘాలు రావు. దీర్ఘం అనేది కాకుండా ఇక్కడ వృద్ధి అంటాం అనమాట దీన్ని. అర్థమైనా? అది వృద్ధి అంటాం. సో ఇప్పుడు రచ ధాతువు వచ్చింది మనకి, ఇక్కడ దీర్ఘం ఇట్లా వృద్ధి రాలేదు అంటే ఏమనుకోవాలి? ధాతువు అకారాంత ధాతువు. అర్థమవుతుందా? ఓకే. తర్వాత ఇక్కడ రచితుం అనేది ఉండదు. ఓకే, సో రచితిం అనేది ఉండదు. ఎందుకు ఉండదు? రచ అనే ధాతువు అయితే ఇలాంటివన్నీ కూడా ఎక్కడుంటాయి? జస్ట్ చురాదిగణంలోనే ఉంటాయి. అకారాంత ధాతువులు, అజంత ధాతువులు, అచ్చు అంతములో ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా చురాదిగణంలోనే ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? చురాలి అంటే చాచా జాజానా? చురాలి అంటే అది కదమ్మా. అది వేరే ఒక గణం ఉంది ఒకటి, మొత్తం అందులో అన్ని అవే ధాతువులు ఉంటాయి. ఓకే. ఓకే, చురాది గణంలో ఏముంటాయి? అజంత ధాతువులు. అజంతం అంటే ఏంటి? అజంతం అచ్చు అంతం కాదు, యాక్చువల్గా అది అదంతం. అకారం, జస్ట్ అకారమే అంతం. అదంతం. ఓకే, అదంతం. అజంతాలు చాలా అన్నిట్లలో ఉంటాయి, అన్ని గణాలలో ఉంటాయి. అచ్చు ఒకటే అచ్చు, అచ్చులో కాకుండా ఏమన్నాం? అకారం ఒక్కటే అన్నాం. సో అకారాంత ధాతువులు ఎక్కడ కనిపిస్తాయి? ఈ అకారం చివరిగా ఉండే చురాది గణంలో మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే.
సో అన్ని గణాలలో ఆ నుంచి స్టార్ట్ అయితే ఆ ఉంటుంది. తర్వాత ఈ ఊరీలు ఇవన్నీ కలిపి ఇక్ అంటాం. తర్వాత ఏచ్ ఈ 3 గ్రూపులు ఉంటాయి. ఓకే, ఈ అన్నిట్లో ఈ 3 గ్రూపులు ఉంటాయి. అన్నిట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏచ్లు కొన్నిట్లో లేవు. ఓకే, సో ఆ ఉంటాయి, ఇక్ ఉంటాయి. తర్వాత ఏచ్లు కొన్నిట్లో ఉన్నాయి. 3 గణాలలో మాత్రమే ఉన్నాయి ఇవి ఏచ్లు. అయితే ఇప్పుడు ఈ అకారం అనేది ఎందులో ఉంది? జస్ట్ చురాదిలోనే ఉంది. అర్థమైందా? ఆ, అకారాంత ధాతువులన్నీ కూడా చురాది గణంలో ఉన్నాయి. పురాది గణం. జస్ట్ ఈ అకారాంత ధాతువు అయితేనే దానికి ఇక్కడ రచ్ అనేది రాచ్ కాదనమాట. అర్థమవుతుందా? రచ అంటే రాచయతి అట్లా, రాచయతి రాచయితుం అట్లా రాదనమాట. రచయితుం వస్తుంది. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు రచ ఉంది. ఇప్పుడు ఇది చురాది గణం అన్నాం కాబట్టి ఏమైంది? అది రచి. ఏమైంది? అది రచి. రచి, రచే, రచయ. ఓకే, రచయ్య అంతవరకు వస్తుంది. ఏమొస్తుంది? రచయ్య. తర్వాత ఈ కలుపుకోండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ఈ కలుపుతాం, అవునా? తర్వాత తుమ్. ఏమైంది? అది రచయితుం. అర్థమవుతుందా? ఓకే, అర్థమైంది. సో ఇప్పుడు ఇది రచయితుం అని అనడానికి రచితుం అనడానికి తేడా ఏంటో చూడండి. సో ఇప్పుడు రచితుం అంటే తనే అవుతున్నాడని. తను చేస్తాడు. తను అవుతున్నాడు. ఆ, తను ఎలా అవ్వగలడు పోయంగా? పోయంని రాస్తాడే గాని తను అవ్వడు కదా. పోయం అవుతాడాయన? అవును. అదే. ఆహా. కాబట్టి ఇది రచితం అనేది రాదు. ఓకే, ఒక దానిని చేస్తాడే తప్పితే అతను కాడు కదా అది. అవును. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా రచయితుం అనేది రావాలి. అర్థమవుతుందా? ఆ, రాయడానికి రాయడానికి అవుతున్నాడే గాని అతనే రాత కాలేదు. అర్థమైందా? అవును. అది ఒక దానిని రాయబోతున్నాడు. అవును. అది రచయితం. వేరే దాన్ని రాయడం అన్నమాట. అతనే అవ్వడం కాదు. మన చంపుతున్నాడు ఆ. అంటే ఏంటిది? చదువుతున్నాడు అంటే ఏంటిది? అతనే చేస్తున్నాడు, అతనే ఉన్నాడు అది. అవునా? ఆ, సో ఇక్కడ రచనం అనే దానికి అక్కడ అతనే అవ్వడం కాదు అది కదా. సో ఇక్కడ రచయితం అనాలి. నెక్స్ట్ దర్శనం. ఇక్కడ దర్శనం అని ఉంది. అదేం చెప్తారు? దృష్ట్వానా ఉమ్, దృష్టం ద్రష్టం ఒక నిమిషం. ద్రష్టం దృశ్య ధాతువు. ఏం ధాతువు అది? దృశ్య. సో ఇప్పుడు దృశ్య అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఈ షకారం ఏం కావాలి? షా అవుతుంది. షా అవుతుంది. ఏ షా అయిందంటే ఏమవుతుంది? అది సకారం. తూ ఉంది, తుమ్ ఉంది. ఈ తకారం ఏమవుతుంది? టాకారం అవుతుంది. టా అవుతుంది. సో అప్పుడు ఏమైంది? అది దృష్టం. తర్వాత ఇదేం కావాలి? ద్రా అవుతుంది.